Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 16 is between Lucknow Super Giants and Mumbai Indians. మ్యాచ్ వేదిక లక్నోలోని ఎకానా స్టేడియం. రెండు టీంలు కూడా సేమ్ పొజిషన్లో ఉన్నాయి. ఒకరు 6th పొజిషన్లో ఉంటే ముంబై 7th పొజిషన్లో ఎల్ఎస్జీ ఉంది. ఇద్దరు కూడా మూడేసి మ్యాచ్లు ఆడారు, రెండు ఓడిపోయారు, ఒకటి గెలిచారు. అయితే లాస్ట్ మ్యాచ్లో ముంబై రీసెంట్గానే గెలిచి వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్తో వస్తున్నారు. వైరాజ్ ఎల్ఎస్జీ తమ లాస్ట్ మ్యాచ్లో పంజాబ్ చేతిలో ఓడిపోయింది, అది కూడా హోమ్ గ్రౌండ్లో ఓడిపోయింది. ముంబై తమ హోమ్ గ్రౌండ్లో గెలిచి ఇప్పుడు ఏవే మ్యాచ్కి వచ్చారు, కానీ లాస్ట్ టైం హోమ్ మ్యాచ్లోనే పంజాబ్ చేతిలో ఓడిపోయారు లక్నో. సో ఈ మ్యాచ్ రెండు టీమ్స్ కూడా క్రూషియల్, అంటే పాయింట్స్ టేబుల్లో ఎగబాకడానికి ఇది చాలా చాలా క్రూషియల్ మ్యాచ్ రెండు టీమ్స్కి కూడా. ఫోకస్ ఖచ్చితంగా ఇద్దరు ప్లేయర్స్ మీద ఉంటుంది, ఇద్దరు ఇండియా ప్లేయర్స్, రోహిత్ శర్మ అండ్ రిషబ్ పంత్. రోహిత్ శర్మ ఐపీఎల్లో హీ నెవర్ హ్యాడ్ ఇట్ గ్రేట్. ఐపీఎల్ ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసింది లేదు. ఆఫ్ లేట్ స్టార్టింగ్లో డకన్ చార్జర్ స్క్వాడ్ బాగా ఆడు, కానీ ఓవరాల్గా ఐపీఎల్ రికార్డు అతని ఇంటర్నేషనల్ రికార్డుతో కంపేర్ చేస్తే చాలా ఆర్డినరీగా కనిపిస్తుంది మనకి. బట్ ఈసారి మరీ దారుణంగా ఉంది, ఎందుకంటే మంచి ఫామ్లో ఉంటూ ఛాంపియన్స్ ట్రోఫీలో కానీ అంతకుముందు కానీ చాలా అగ్రెసివ్గా ఆడుతూ వస్తున్న రోహిత్ స్కోర్స్ చూస్తే మనకి 13-8-0. సో కేవలం 21 రన్స్ మాత్రమే చేశాడు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో. సో హీ నీడ్స్ రన్. చాలా తొందరగా పవర్ ప్లేలో అవుట్ అవుతున్నాడు. అతను మీమ్స్ కూడా వస్తున్నాయి, ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడుతున్నాడు, కేవలం ఒక్క ఓవర్ మాత్రం ఆడుతున్నాడు, 39 అవర్స్ ఈజ్ నాట్ టు బి సీన్ అన్నట్టుగా మీమ్స్ రాసేలు చేస్తూనే ఉంటారు కదా. ఇంకా రోహిత్కి ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారో, అతని డిట్రాక్టర్స్, అతన్ని ద్వేషించే వాళ్ళు కూడా బాగానే ఉంటారు నెంబర్. ఇండియాలో ఏంటంటే ఫ్యాన్ వార్స్ ఉంటాయి కదా. సో రోహిత్ నీడ్స్ రన్స్, డెఫినెట్లీ నీడ్స్ రన్స్. అతని నుంచి టీం ఎక్స్పెక్ట్ చేస్తారు, మంచి స్టార్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ కోర్స్ రిషబ్ పంత్ ఆ 27 crores ప్రైస్ ట్యాగ్ అనండి, వాట్ ఎవర్, అతని క్యాప్టెన్సీ కానీ కీపింగ్ అన్నిటి మీద క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ఈ జస్ట్ స్కోర్డ్ 17 runs in 3 innings. ఒక డక్ 2 runs 15, లాస్ట్ ఇన్నింగ్స్లో 2 runs మాత్రమే చేశాడు. అతనికి హీ ఆల్సో బ్యాడ్లీ నీడ్స్ సమ్ రన్స్. ఇద్దరికి, అటు రోహిత్కి పంత్కి మ్యాచ్ చాలా ఇంపార్టెంట్, వ్యక్తిగతంగా టీం పరంగా కూడా చాలా ఇంపార్టెంట్. పిచ్ ఎలా ఉంటుంది? లాస్ట్ టైం రెడ్ సాయిల్ పిచ్ మీద ఆడారు. దాని గురించి ఆ టీం మెంటర్, ఎల్ఎస్జీ మెంటర్ జహీర్ ఖాన్ చాలా ఆవేదన వ్యక్తం చేశాడు. పంజాబ్ క్యూరేటర్ చేశాడు ఆ పిచ్, పంజాబ్కి అనుకూలంగా చేశారు, మాకు అనుకూలం కాదు, మా క్యూరేటర్స్ మా మాట వినడం లేదు, బీసీసీఐ మాట వినాలి వాళ్ళు, కానీ కనీసం హోమ్ టీం కొంత అడ్వాంటేజ్ ఉంచాలి కదా అన్నట్టుగా అతను మాట్లాడాడు. ఈసారి వాళ్ళు బ్లాక్ సాయిల్ పిచ్ మీద ఆడుతున్నారు, ముంబైకి రెడ్ సాయిల్ పిచ్ మీద ఆడడం అలవాటు. సో బ్లాక్ సాయిల్ పిచ్ మీద ఆడితే ముంబైని కట్టడి చేసి, స్లో పిచ్ మీద, బ్లాక్ సాయిల్ జనరల్లీ స్లో ఉంటుంది, గ్రౌండ్ సైజ్ కూడా పెద్దది. సో ముంబైకి అడ్వాంటేజ్ ఇవ్వకుండా ఉండడానికి స్లో పిచ్ ఖచ్చితంగా, అంటే ఆ మాట అంతా క్యూరేటర్ కూడా కొంత డెఫినెట్గా అతను కూడా డిఫెన్స్లో పడతారు కదా. సో ఐ థింక్ స్లో పిచ్ మీద ఆడే అవకాశం ఉంది. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఎప్పుడు ఇక్కడ 200 స్కోర్ వచ్చిన పాపన పడదు, ఎక్సెప్ట్ వన్ టైం. లక్నోలో ఇప్పటివరకు 200+ ఒక్కసారి వచ్చింది. సో ఇక్కడ ఎప్పుడు కూడా లో స్కోరింగ్గా ఉంటుంది. లో స్కోర్స్కి పెట్టింది పేరు లక్నో ఎకానా స్టేడియం. సో ఈసారి కూడా మనం పెద్ద స్కోర్లు ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. టాస్ గెలిస్తే ఎవరైనా సరే ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారు, దాంట్లో మనకి సందేహం లేదు. మరి ముంబై టీంలో ఏమైనా మార్పులు ఉంటాయా? మార్పులు ఉండవు అనుకుంటున్నాను, ఎందుకంటే లాస్ట్ టైం బాగానే వాళ్ళు సెట్ అయినట్టుగా అనిపించారు. పర్టికులర్లీ విఘ్నేష్ పుత్తూర్ అండ్ అశ్విని కుమార్ 4 wickets తీయడం ఒక రికార్డ్ బ్రేకింగ్ స్పెల్ అది. అతని నుంచి ఒక డెబ్యూటెంట్గా 4 wickets తీయడం ఇట్ వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. షార్ట్ పిచ్ డెలివరీస్, ఇక్కడ షార్ట్ పిచ్ డెలివరీస్ పనిచేస్తాయో లేదో తెలియదు, కానీ డెఫినెట్గా అతను ఒక కొత్త డైమెన్షన్ యాడ్ చేసే టీంకి చాలా బెటర్గా కనిపిస్తున్నాడని చెప్పాలి. విఘ్నేష్ పుత్తూర్ మరొక లెగ్ స్పిన్నర్, అతను కూడా చాలా ఇంప్రెసివ్గా స్టార్ట్ చేశాడని చెప్పాలి. సో వాళ్ళు అదే 11తో వెళ్ళే అవకాశం. నమన్దీర్ బ్యాటెడ్ వెల్ అండ్ ఆల్సో ఫీల్డెడ్, 3 మంచి క్యాచ్లు కూడా పట్టాడు. ఆ టీం రికల్డన్ ఫామ్లోకి వచ్చాడు. విల్ జాక్సన్ కంటిన్యూ చేస్తారనుకున్నాను. థర్డ్ స్పిన్నర్ కోసం వెళ్తారా? స్పిన్ పిచ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి, అయినా కూడా జనరల్లీ స్పిన్కి అక్కడ అనుకూలంగా ఉంటుంది. బట్ ఐ డోంట్ థింక్ థర్డ్ స్పిన్నర్ కోసం వెళ్తారు ముజీబ్, ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో వాజ్ నాట్ వెరీ ఇంప్రెసివ్. విల్ జాక్స్ అంటే అతను బ్యాటింగ్ బాగా చేస్తాడని చూడాలి. మరి థర్డ్ స్పిన్నర్ కావాలంటే ముజీబ్ని తీసుకొచ్చి విల్ జాక్స్ని డ్రాప్ చేయాలి. ఆ మార్పు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. ఒకటే మార్పు ఉంటే కనుక ఎల్ఎస్జీలో ఆకాష్దీప్ ఫిట్ అయ్యాడు. సో ఆకాష్దీప్ విల్ కమ్ ఇన్ టు ద సైడ్, అదొకటే మార్పు ఉండే అవకాశం ఉంది. ఆకాష్దీప్ మరి ఎవరి ప్లేస్లో వస్తాడు? ఆకాష్దీప్ ఐ థింక్ ఆవేష్ ఖాన్ ప్లేస్లో కానీ
లేకపోతే ప్రిన్స్ యాదవ్ ప్లేస్లో కానీ వచ్చే అవకాశం, ఒక పేసర్ ప్లేస్లో అతను వస్తాడు. మనకి అలాగే అనిపిస్తుంది. సో ఆకాష్‌దీప్ రావడంతో వాళ్ళ అటాక్ అని ఇంప్రూవ్ అయ్యే అవకాశం. బట్ ఆకాష్‌దీప్ ఈ ఫార్మాట్‌లో తను ప్రూవ్ చేసుకోవాల్సింది ఇంకా. మంచి పేస్ ఉంది. టెస్ట్ మ్యాచ్‌లు కూడా మనకి బాగా ఆడాడు. బట్ ఈ ఫార్మాట్‌లో ప్రూవ్ చేసుకోవాలి. ఇంజరీ నుంచి వస్తున్నాడు. చాలా లాంగ్ గ్యాప్ నుంచి కూడా వస్తున్నాడు. సో ఆకాష్‌దీప్ ఎలా పర్ఫామ్ చేస్తారని చూడాలి. బట్ హీఈస్ గోయింగ్ టు ప్లే. ఎందుకంటే ప్రెస్ మీట్ కూడా అతనే అడ్రస్ చేశాడు. ఆకాష్‌దీప్ అయితే టీంలోకి రావడం పక్కా అవుతుంది. వాళ్ళ బౌలింగ్లో కాస్త వీక్నెస్ ఉంది. పిచ్ని బ్లేమ్ చేస్తున్నాడు కానీ జహీర్ ఖాన్, దే ఆర్ ఎంటైర్లీ డిపెండెంట్ ఆన్ ది ఫార్మ్ ఆఫ్ మార్ష్ అండ్ నికోలస్ పూరన్. వాళ్ళిద్దరు బాగా ఆడితే మిగతా బ్యాటింగ్ అంతా చాలా డొలతనంగా అనిపిస్తుంది మనకి. అలాగే బౌలింగ్ విషయంలో కూడా బౌలర్స్ అంతగా షార్దుల్ ఠాకూర్ మినహాయిస్తే మిగతా ఎవరు కూడా పర్ఫామ్ చేయరు. రవి బిష్ణోయ్ ఈజ్ ఎ బిగ్ లెట్ డౌన్ ఇప్పటివరకు. ఎందుకంటే అతని బౌలింగ్ అలవాటు అయిపోయిందాం అందరికి. ఎందుకంటే ఎక్కువ 70-80% అతను గుగ్లీసే వేస్తాడు. సో అతను ఒక ఆఫ్ స్పిన్నర్ లాగా ఆడుతున్నారు వాళ్ళు. వెరైటీ తగ్గిపోయడం వల్ల రవి బిష్ణోయ్ రిటర్న్స్ అంతా ఇంప్రెసివ్గా లేవు ఆఫ్ లేట్ అని మనకు అనిపిస్తుంది. సో ముంబై విషయానికి వస్తే, ముంబై ఐ థింక్ ఇట్స్ బెటర్ సర్వ్డ్. హార్దిక్ పాండ్యా బౌలింగ్ బాగా వేస్తున్నాడు. అండ్ వాళ్ళకి బౌలింగ్ అటాక్ ఇప్పుడు సెటిల్డ్గా మనకి కనిపిస్తుంది. ట్రెంట్ బోల్ట్, దీపక్ చహర్ లాస్ట్ మ్యాచ్లో పవర్ ప్లేలో వికెట్స్ తీశారంటే ముంబైలో అక్కడ అనుకూలమైన కండిషన్స్. మరి ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళకి ఛాలెంజ్ అవుతుంది. బట్ స్టిల్ దే హ్యావ్ గాట్ ఏ వెల్ బ్యాలెన్స్డ్ సైడ్గా మనకు అనిపిస్తుంది. బట్ లక్నో విల్ డిపెండ్ ఆన్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ దోస్ టూ ప్లేయర్స్, దోస్ టూ బిగ్ గన్స్, మార్ష్ అండ్ నికోలస్ పూరన్. మరి అలాగే రిషబ్ పంత్ కూడా ఫామ్లోకి వస్తే వాళ్ళకి మిడిల్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ తీరుతాయి. బధోని లాంటి వాళ్ళు కూడా పెద్దగా రన్స్ చేయట్లేదు కదా. సో అందుకని రిషబ్ పంత్ ఫామ్లోకి రావడం వాళ్ళకి చాలా అవసరంగా మనకి కనిపిస్తుంది. అలాగే మార్క్రమ్ కూడా ఫెయిల్ అవుతున్నాడు, పెద్దగా రన్స్ చేయలేకపోతున్నాడు. సో దే నీడ్ అదర్స్ టు ఫైర్. బట్ ముంబై ఈజ్ ఇన్ ఎ బెటర్ పొజిషన్ అనుకోవడం. ముంబై ఈజ్ ఇన్ ఎ బెటర్ పొజిషన్. రికార్డ్ పరంగా చూసుకుంటే ఎల్ఎస్జీకి చాలా మంచి రికార్డు ఉంది. 5-1 ఆడిన 6 మ్యాచ్లో 5 మ్యాచెస్ వాళ్ళు గెలిచారు. లాస్ట్ టైం లక్నోలో మ్యాచ్ జరిగినప్పుడు కూడా లాస్ట్ ఇయర్ లక్నోనే గెలిచింది. సో రికార్డు వాళ్ళకి ఫేవర్గా ఉంది. కానీ ఆన్ పేపర్ నాకు ముంబై బెటర్ టీమ్గా కనిపిస్తుంది. ఈవెన్ నా బ్లాక్ సాయిల్ వికెట్. లక్నో వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేయాల్సిందల్లా ఆ ఇద్దరిని తొందరగా అవుట్ చేస్తే, మార్ష్ అండ్ పూరన్ తొందరగా పూరన్ అవుట్ చేయడం అంత ఇప్పుడు అతను ఉన్న ఫామ్లో ఈజీ కాబోదు. టెర్రిఫిక్ ఫామ్లో ఉన్నాడు అతను. బట్ అతనికి లక్నోలో మంచి రికార్డు లేదు. పూరన్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ హ్యాస్ స్కోర్డ్ రన్స్ ఎల్స్వే, నాట్ ఇన్ లక్నో. అది కూడా వాళ్ళకి ఫేవర్గా ఉండే అవకాశం. అందుకే ఐ థింక్ నా దృష్టిలో ముంబై హ్యాజ్ ఎ స్లైట్ చిన్నపాటి ఎడ్జ్ ఉంది లక్నో కంటే. లక్నోకి కండిషన్స్ అన్నీ వాళ్ళ ఫేవర్గా ఉన్నాయి. స్పిన్ ట్రాక్ అది అంతా వాళ్ళకి. దే హావ్ గాట్ బెటర్ స్పిన్నర్స్ ఇన్ దిగ్వేష్ రాఠీ లాంటి స్పిన్నర్స్ ఉన్నారు వాళ్ళకి. మణిమార సిద్ధార్థ్ కూడా ఆడించుకోవచ్చు అలాగే విత్ రవి బిష్ణోయ్. బట్ స్టిల్ ఐ థింక్ ముంబై ఈజ్ ఎ మోర్ బ్యాలెన్స్ సైడ్గా నాకు కనిపిస్తుంది. సో ఐఎమ్ గోయింగ్ విత్ ముంబైకి స్లైట్ ఎడ్జ్ ఈ మ్యాచ్లో ఉందని అనుకుంటున్నాను.